నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీలా నగేష్ దంపతులు చేసిన సేవలు వెలకట్టలేనివని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి రామగుండం 3వ డివిజన్ పర్యటనలో భాగంగా అన్నపూర్ణ కాలనీలోని దుర్గం ప్రమీలా నగేష్ దంపతుల నివాసంలో ప్రారంభించిన సమతా గ్రంథాలయాన్ని సందర్శించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ గ్రంథాలయంలోని పుస్తకాలను వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుర్గం నగేష్ ప్రమీలా దంపతులు వారు ఇల్లుని గ్రంథాలయంగా మార్చి బాలబాలికలకు, యువతకు, విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ జ్ఞానవంతులు కావాలన్న తలంపుతో సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి జ్ఞానం పెంపొందిస్తున్నందుకు అభినందించారు. ప్రమీల గారు చేసే ఈ మంచి సేవా కార్యక్రమానికి నేను నిజంగా వీళ్ళని అభినందిస్తున్నా. కంగ్రాచులేటింగ్ దెమ్. ఈ రోజు ఎవ్వరు కూడా సొసైటీకి ఇంత టైం కేటాయించి ఒక సొసైటీకి మంచి చేస్తా అని ముందుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఒక మక్కన్ సింగ్ లాగా మీరు కూడా రాజన్న లెక్క ఆయన తమ్ముడులాగా బాటలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీకు నేను ఇది మక్కన్ సింగ్ అన్న దృష్టిలోకి తీసుకెళ్తా. మా వంతు సాయం తప్పకుండా నీకు ఇమీడియట్గా నేను చేపిస్తా అని మాటిస్తూ, బుక్స్కి కూడా నేను మనీ ఇస్తా మీకు. మా మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో మీకు నేను బుక్స్కి కూడా కొన్ని డబ్బులు పంపిస్తా. ఇంకా మీరు అడుగుతున్నాయి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. అదేమ్మా, మీరు నాకు ఒక ఇది రాసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇస్తే మేము అది తీసుకొని అది ఇమీడియట్ చేస్తాం. కానీ బుక్స్కి అయితే నా వంతు సాయం మీకు ఇమీడియట్ పంపిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు సమతా గ్రంథాలయానికి మన మేడం మనాలి ఠాకూర్ మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నగారు మేము అడగగానే ఏ సాయమైనా సరే చేస్తూ ఉంటారు. మేము ఆపదలో ఉన్నామని నా భర్త ఇలా ఉందని తెలిసి నాకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయితే, దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయితే అన్నని సహాయం అడగగానే దగ్గరలో ఉన్న పాఠశాలలో నాకు కేటాయించారు. అన్నగారి దయతోటి నేను రోజు నా భర్తని చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఈ క్రమంలో మేము కూడా సొసైటీకి ఎంతో కొంత చేయాలని సమతా ఫౌండేషన్ని నిర్వహిస్తున్నాము. ఆ సమతా ఫౌండేషన్లో భాగంగా సమతా గ్రంథాలయాన్ని స్థాపించి పిల్లలందరికీ, పేద పిల్లలందరికీ కూడా విజ్ఞానాన్ని అందించాలి అనేసి మా వంతు ప్రయత్నం మేము చేశాము. మా ఆర్థిక లేమితోటి కొంచెం ఆర్థిక సమస్యల కారణంగా అన్ని రకాల వసతులను మేము సమకూర్చలేకపోయాము. కాబట్టి అన్నగారు, వదిన గారు మాకు కొంత సహాయం చేస్తే అందరికీ కూడా ఈ సహాయ సహకారాలు అందరికీ చేరేలాగా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా వదిన గారికి మేము మాట ఇస్తున్నాము. ఎంతమంది పిల్లలు వస్తారు ఇక్కడ? ప్రస్తుతం కుల, మత, వర్గ భేదాలు లేకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానత్వంతో జ్ఞానవంతులుగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో మరి భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా మేము సమతా సైనిక దళ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమతా సైనిక దళ్ సంస్థలో పనిచేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మా యొక్క జ్ఞానాన్ని, మా యొక్క సమయాన్ని, మా యొక్క సంపదను నిమ్న జాతుల కోసం మా వంతు ఖర్చు పెడుతూ అందరూ సమానత్వంతో జ్ఞానవంతులుగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ప్రయత్నం. దానిలో భాగంగా మరి మన పెద్దపల్లి జిల్లా రామగుండం 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో మరి సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క గ్రంథాలయంలో మన 3వ డివిజన్ పరిధిలో కానీ, రామగుండం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు, విద్యార్థినులు, యువత, పాఠకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో ఉపయోగకరమైనటువంటి మహనీయుల చరిత్రలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎన్నో రకాల పుస్తకాలు మా వంతు ప్రయత్నంగా ఇక్కడ పొందుపరిచాము. ఇంకా చాలా అవసరం ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి, తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కొన్ని పుస్తకాలు కావచ్చు, పుస్తకాలను పెట్టుకోవడానికి ర్యాక్స్ అవసరం ఉన్నది, కూర్చోవడానికి టేబుల్స్, చైర్స్, ముందు వరండా మొత్తం కేటాయించాం. ఇంకా రేకులు కూడా వేయాల్సి ఉంది. ఎవరైనా ముందుకు వస్తే సహాయం అందిస్తే చాలా సంతోషం. యాక్చువల్గా ఇది మన బుద్ధ భగవానుడు భారతదేశంలో మరి తిరిగి
కొనియాడిన నేల భారతదేశం. భారతదేశం అనేది జ్ఞానానికి ప్రతిరూపం. కాబట్టి బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశంలో బుద్ధుడు ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని మనం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తూ మన గ్రంథాలయాన్ని అలా మన రామగుండం మరి శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో అభివృద్ధి పదంలో మన యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్న అంటే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నటువంటి అన్నగారు, వారి సతీమణి మరి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి సర్వీసును అందిస్తూ ఈరోజు ఇక్కడ 3వ డివిజన్కి రావడం జరిగింది. దానిలో భాగంగా మన సమత గ్రంథాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బాబీ మా గ్రంథాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బాబీ గారికి చాలా మరి మేము రుణపడి ఉంటాము. బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు దామారం గ్రామం విషాదంలో మునిగిపోయింది. సూర్యపల్లి దానయ్య ఉదయం ఇంట్లో టీ తాగి ఉపాధి హామీ పనికి తోటి కూలీలతో పనికి వెళ్లి తీవ్రమైన ఎండలో పని ముగించుకుని ఇంటికి చేరుకుని నీళ్లు త్రాగుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. దానయ్య అంతిమయాత్రలో బంధువులు మిత్రులు పాల్గొని అశేష ప్రజానికం కన్నీటి పర్వతమై కన్నీటి జనసంద్రంలో అంతిమయాత్ర పుణ్యమూర్తి దానయ్యకు వీడ్కోలు తెలిపినారు. జగిత్యాల జిల్లా జగిత్యాల టౌన్ రిపోర్టర్ ఎల్లగుర్తి లక్ష్మీనారాయణ జగిత్యాల టౌన్ గోమాతల రక్షణార్థం జగిత్యాల నుండి కేదార్నాథ్ వరకు, కేదార్నాథ్ నుండి జగిత్యాల వరకు సైకిల్ యాత్రను చేపట్టారు. అగస్య అఘోరా జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో వారు అగస్య కామధేను గోశాల నిర్వర్తిస్తున్నారు. ఈరోజు తేదీ 16 మే నెల 2025న ఈరోజు నుండి మన బుగ్గారంలో ఉన్నటువంటి స్వామీజీ అగస్య అఘోరా స్వామీజీ వారు అగస్య కామధేను గో సంరక్షణ గోశాల నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహణలో భాగంగా రానున్న కాలంలో గోమాతలను రక్షించుట కొరకై గోమాతల యొక్క రక్షణార్థం వారు ఒక వినూత్నమైనటువంటి యాత్ర చేపట్టారు. జగిత్యాల నుండి కేదార్నాథ్ వరకు గోమాతల రక్షణార్థం వారు ప్రచారం చేస్తూ కేదార్నాథ్ వరకు వెళ్ళి ఆ కేదారీశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని కామధేనువులు అయినటువంటి మన గోమాతలను రక్షించడం కొరకు ఆశీస్సులను ప్రొవైడ్ చేయడం కొరకు వారు సైకిల్ యాత్రను చేపట్టిండ్రు. ఇప్పుడు ఈ క్షణం అంటే ఈ 2:30 3 ప్రాంతం నుండి మన జగిత్యాల నుండి బయలుదేరి లక్షట్పేట్, జన్నారం, ఆదిలాబాద్ మీదుగా వారి యొక్క ప్రయాణం కొనసాగుతుంది. ఈ వీడియో చూసినటువంటి భక్తులైనటువంటి వారందరూ వెంటనే అక్కడక్కడ మీ బంధువులు చుట్టాలు ఉన్నటువంటి వారు
ఈ స్వామివారిని చూసి ఆదరించి వారికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు 2 విషయాలు స్వామీజీ మాట్లాడతారు. మండలంలో గోశాల నిర్వహిస్తున్న మేము గోశాలార్థము ఆవులను రక్షించడానికి, గోమాతలను రక్షించడానికి చాలా అధికారులను మేము కలవడం జరిగింది. ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంతో మేము ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాము. మన గోమాతలను ఇట్ట రాబోయే తరంలో ఇట్లా కాపాడుకోకపోతే ఇట్ట మన యొక్క ఈ యొక్క భూభాగంలో అనేకమైన మార్పులు జరుగుతాయి. సో హిందూ సహోదరులు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ కూడా గోమాతను కాపాడుకునే దిశగా అడుగులు వేసి ప్రజాప్రతినిధులను అడిగి వాటి యొక్క సేవార్థము ప్రతి ఒక్కటి ప్రభుత్వం భరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ మీ యొక్క అగస్త్య అఘోర బుగ్గారం గోశాల వారి నుండి చెప్పడం జరుగుతుంది. దీనికోసమై నేను జైత్యాల రామాలయం నుండి కేదార్నాథ్ యాత్రను సంకల్పం చేసుకొని గోమాతలను రక్షించడానికై ప్రతి ఒక్క చోట అందరికీ బోధిస్తూ వెళ్ళడానికై సిద్ధపడుతూ సైకిల్ యాత్ర చేస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జీవేశ్వర నిలయంలో ఏర్పాటు చేయడమైంది. కార్యక్రమానికి ప్రత్యేక అధికారి టీఎస్సీఓ రతన్ కుమార్ హైదరాబాద్ హాజరయ్యారు. ఈరోజు అవగాహన సదస్సు ఉంటుందని, ఈ అవగాహన సదస్సు అనేది మన పిల్లల్ని ఎయిటి వారు ఎవరైనా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మన క్యాస్ట్ ఈ పద్మశాలి వాళ్ళకు మాత్రమే, ఈ చేనేత వాళ్ళకు మాత్రమే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. కావున ఈరోజు మనము ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయదలుచుకున్నాం. దీని గురించి సారు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి సార్ క్లుప్తంగా వివరిస్తారు. దీనిలో మీరు కానీ, మీకు సంబంధించిన బంధువులు కానీ, ఇంకా వేరే బీసీ కానీ, ఓసీ కానీ ఎవరైనా పర్లేదు, 10th పాస్ అయిన వాళ్ళకు ఈ అవకాశము ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్న వయసు గల విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అదే సర్వీస్ సెంటర్ నుంచి వచ్చినటువంటి బాగా నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ మీ పెద్దోళ్ళు అయ్యి, మీ పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటే, మీకైనా సరే వేరే పుస్తకమైనా సరే వేరే వాళ్ళు మన వీవర్స్ కానటువంటి వాళ్ళు, వీవింగ్ వృత్తిలో లేనటువంటి వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి దీంట్లో జాయిన్ అయ్యేటట్టు. ఇది డిప్లొమాలో ఫస్ట్ ఇయర్. నమస్కారం అండి, నా పేరు రతన్ కుమార్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, టెస్కో, హైదరాబాద్ అండి. మన రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఐఐహెచ్టిని నెలకొల్పాలని గత 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే, గత సంవత్సరము ఐఐహెచ్టిని మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్టి అని నామకరణం చేయడం జరిగింది. దీంట్లో 60 సీట్లు ఉంటాయి, ప్రతి సంవత్సరం 60 సీట్లు ఉంటాయి. గత సంవత్సరమే మొదలైంది కాబట్టి మొదటి సంవత్సరంలో 60 మంది జాయిన్ అయ్యారు. సక్సెస్ఫుల్గా 60 మంది వాళ్ళ మొదటి సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని 2వ సంవత్సరంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2వ సంవత్సరం యొక్క లోకి ప్రవేశం కొరకు అప్లికేషన్స్ కోరడం జరుగుతున్నది. కాబట్టి దానికి అవగాహన కల్పించాలని నేను గద్వాల్కు రావడం జరిగింది. ఏడీ గారితో కలిసి, గోవిందయ్య గారితో కలిసి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు చాలామంది వీవర్సు, తర్వాత వీవర్ బంధువులు రావడం జరిగింది. వాళ్ళందరికీ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ, ఇది హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉంటుంది. దీని తర్వాత వీళ్ళకి ప్రైవేట్ రంగంలో మరియు ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొదటి సంవత్సరంలో జాయిన్ కావడానికి వీళ్ళు 15 సంవత్సరాల నుంచి
23 సంవత్సరాల వయోపరిమితి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరియు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్లోకి ఎంపీసీతో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్లోకి లేటర్ ఎంట్రీ అవకాశం ఉంది. దీని ఫీజు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి 6,000 రూపాయలు విద్యార్థులకు బరువు అనే ఉద్దేశంతో మన మాన్య ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇది బరువు అని అనిపించదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ దీంట్లోకి జాయిన్ అయ్యి మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర 7 మంది 8 మంది ఉన్నారు ఈ ప్రాంతం వల్ల. వాళ్ళు కావాలంటే వాళ్ళతో సంప్రదించి దీంట్లోకి సాధ్యమైనంత వరకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటట్టు చూడాలి. దానికి డిఈఓ గారి ఆఫీస్ నుంచి కూడా వచ్చి అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చారు ఆఫీసర్స్. వాళ్ళకు మేము డిఈఓ గారికి వాళ్ళ ఆఫీసర్స్ దాని తర్వాత టెస్కోలో ఈ కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేసిన కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని కోరుతూ ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోదావరి గనిలో ప్లక్కర్లతో శాంతి ర్యాలీ నిర్వహించారు. గోదావరి గని చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్ సెంటర్ లక్ష్మీనగర్ కూడళ్ల మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాంతి చర్చలకు వస్తున్న ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ మేరకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీల పోరాట సంఘ ఐక్యవేదిక నాయకులు మునిమడుగుల మల్లయ్య, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధవ కుమారస్వామి, సమతా సైనిక్ దళ్ నాయకులు దుర్గం నగేష్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ, సురేష్, గూడూరు లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ను ఆదివాసీ ప్రాంతాల్లోని 5వ శక్తిని కేంద్ర ప్రభుత్వం ప్రాంతాల్లోని సైనిక బలగాలను కేంద్ర ప్రభుత్వం కర్రగుట్టలోని సైన్యంను కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని పెసా చట్టాన్ని అమలు చేయాలి. సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ 15 మే 2025 గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ అంబేద్కర్ చౌరస్తా గాంధీ సెంటర్ చౌరస్తా నుంచి రీగల్ షూ మార్ట్ దాకా మళ్ళీ ఇక్కడికి శాంతి ర్యాలీ నిర్వహించినాం. ఈ శాంతి ర్యాలీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను ఎత్తివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ స్పెషల్ చట్టం 6th షెడ్యూల్ గ్రామసభ తీర్మానం అమలు చేయాలనే డిమాండ్లతో ఈ ర్యాలీ నిర్వహించడం. ప్రధానంగా దేశవ్యాప్తంగా గత 3 నెలలుగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, రిటైర్డ్ జడ్జిలు, హక్కుల సంఘాలు అందరూ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వల్ల సుమారు 95 ఎన్కౌంటర్లలో 520 మంది మావోయిస్టులు ఆదివాసులు హత్య చేయబడ్డారు, గూటపు ఎన్కౌంటర్లో చంపబడ్డారు. అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆదివాసీ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు, సైనిక దాడులు, బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త మేధావులు శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో జరపాలని, కార్పుల విరమణ జరపాలని చేసిన విజ్ఞప్తి మేరకు మావోయిస్టు పార్టీ కూడా మార్చి 28 నుంచి ఏప్రిల్లో 2, ఏప్రిల్ చివరన మే 7వ తారీఖున 3 లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ లేఖల ద్వారా, మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ బ్యూరో రూపేష్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మేము కాల్పుల విరమణ పాటిస్తాం, శాంతి చర్చలకు సిద్ధమని తెలిపిళ్ళు. అట్లాగే ఏప్రిల్ 27న తెలంగాణలోని ఒక పీస్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో హరగోపాల్ చంద్రకుమార్ మిగతా కమిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాంతి చర్చలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని చెప్తే వాళ్ళు స్పందించి తాము కూడా శాంతి చర్చలకు సిద్ధమని, మధ్యవర్తి వహిస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తామని చెప్పిండు. అదే రోజు ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ గత కేసీఆర్ 15 ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎల్కతుర్తి 25వ రాయకోట సభలో కూడా
కేంద్రానికి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరగాలని ఆ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మనం లేఖ రాద్దామా, మీకు సమ్మతి అంటే ప్రజలు చాలా హర్షధ్వానాల మధ్య శాంతి చర్చలకు తమ మద్దతును తెలిపిండ్రు. అట్లాగే వామపక్ష పార్టీలు సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ఇతర పార్టీలు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి చర్చలు జరగాలన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు రావడం లేదు. మావోయిస్ట్ పార్టీ మరొక అడుగు ముందేసి 6 నెలల కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనకాండ, హత్యాకాండ అనేది చాలా దుర్మార్గమైనది. మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరూ మీపై ఉన్నది. ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది కాబట్టి స్వదేశ్ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం చేసుకోవడానికి కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని బుల్డోజర్తో దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు. వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత మీరు ఉన్నారు. మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, మీరు రాజ్యాంగం ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళు అవుతారని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడం ఏంది? ఆదివాసులు మన అడవి బిడ్డలు, ఆదివాసులు భారత బిడ్డలు, మన జీవించే హక్కులు మీరు కాలరాస్తుండ్రు. 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు అది అత్యంత విలువైనది. అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు. ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు. మీరు రాజ్యాంగం అతీతులా, మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము. ఇవల్ల గోదావరి కన్లో పారిశ్రమ ప్రాంతంలో ప్రజా సంఘాలు, మేధావులు అందరూ, ట్రేడ్ యూనియన్లు, విప్లవకారులు అందరూ కలిసి ఇవాళ ఒక శాంతి ర్యాలీ తీసినాం. శాంతి కల్పించుకుంటున్నాం. మావోయిస్టులు ఎక్కడోలో కాదు, వాళ్ళు భారత ప్రజల విప్లవ ఉద్యమం 60-70 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించాలనే బాధ్యత ఉన్నది మీ నిన్నే. లేకపోతే మీరు నేల రారవలసి ఉంటుంది. నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు ధిక్కరని ఇచ్చి వాళ్ళు నేరాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పార్టీ మోడీ, అమిత్ షాలు ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ దోచుకెళ్లడానికి అదానీ, అంబానీ, వేదాంత, జిందాల్ లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్పచెప్పడానికి బోలజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు ఇవాళ మిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాలని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టిద్దామని ఈ జనవరి 26న ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి 20 నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తారని ప్రకటించారు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎంతో మంది ప్రజా ఉద్యమాన్ని, విప్లవ ఉద్యమాన్ని అంటువేశారు. కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు, ప్రజా ఉద్యమాలు గొప్పవి. ఖచ్చితంగా దీన్ని ఓడిపోక తప్పదు. ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురు కాల్పులంటూ మోడీ యొక్క గోల్డ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామికవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యుద్ధమే చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద అయితే ప్రమాణం చేసినారో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ నిర్దాక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి, ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మధ్య భారతం నడుపుతున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ర్యాలీ, శాంతి ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది.
మనము కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఇప్పటికీ 3 లెక్కలు రాసినప్పటికీ కూడా మీ వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. మావోయిస్టుల పేరుతోటి అమాయకపు ఆదివాసీలను ఇప్పటికీ 500 మందికి పైగా చంపేయడం అనేటువంటిది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. దయచేసి మీరు ప్రేక్షక పాత్ర వహించకండి. ఏం జరుగుతుంది మన దేశంలో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇక్కడ ఉన్నవారు మన దేశస్తులే, ఏదో కసబ్లో కాదు, ఓ బిన్ లాడెన్లో కాదు. కరంకషంగా నిర్కషంగా వీళ్ళందరూ తుపాకులు పట్టుకొని వచ్చి బాంబులు పెట్టి స్కూటర్లలో ఆటోలలో బాంబులు పెట్టిన కసబులను వాళ్ళను పట్టుకొని చట్టానికి తీసుకొచ్చి ఏ శిక్ష వేస్తే మంచిదని ఆలోచించిన ఈ ప్రభుత్వము ఈ దేశం గురించి ఆలోచించే ఈ మూలవాసులైన ఆదివాసులను బూటకంటర్లో చంపడము దారుణాతి దారుణము, హీనాతిహీనమైన చర్యము. కావున ఈరోజు మీరు సత్వరమే మీరు శాంతి చర్చలకు జరగాలి. మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో యుద్ధం జరిగింది, 2 శాంతి చర్చలకు వచ్చారు. అంత కఠినమా? మన వాళ్ళతోటి మనం మాట్లాడుకోలేకపోతే ఎందుకు? ఇది మన దేశస్తులే కదా, మన వాళ్ళే కదా, కూర్చుంటే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అందుకే మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి శాంతి చర్చలకు రావాలని మేము ప్రజా సంఘాల నాయకులుగా అందరం కోరుతున్నాము. కాబట్టి మరొకసారి ఆలోచించి వీళ్ళు చర్చలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుత్బులాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానందపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి ఫైర్. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి వేయనని మొట్టికాయలు మీ ప్రభుత్వానికి వేసిందని అది గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యే మాట్లాడాలని కుత్బులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని వాచుపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను రాత్రింబవళ్లు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి పనిచేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ తెలంగాణలో పెట్టుబడి పెడుతుంది, మీ కళ్ళకు కనిపించడం లేదని అన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా అన్ని మొట్టికాయలు ఏ కోర్టు కూడా వేయలేదు. మరి అటువంటి పెట్టుకొని ఇవాళ ఒక అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి తెలంగాణను కృషి చేసి డే అండ్ నైట్ కృషి చేసి అండర్లైన్ చేసి చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకోవడం లేదు. డేలో 18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. యావత్ దేశం చూస్తూ ఉంది. దేశ విదేశాలు తిరిగి మీ కళ్ళకు కనబడతలేదా? వివేకానంద గారిని అడుగుతున్నా, మీరు కూడా చదువుకున్న వ్యక్తే, మీ కళ్ళకు కనబడతలేదా? అసలు దేశం దాటిపోయినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని అప్పులు చేసుకుంటూ మరి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ప్రజల మీద రుద్దినటువంటి మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. మా ముఖ్యమంత్రి ఎక్కడ, మీ ముఖ్యమంత్రి ఎక్కడ? 2 లక్షల పై చిలుకు పెట్టుబడులు, 2 లక్షల పై చిలుకు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రితో మీ ముఖ్యమంత్రిని కంపేర్ చేస్తే ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతున్నటువంటి విషయం. మీరు ఒకసారి చదువుకున్నావు, నువ్వు కూడా వివేకానంద గారికి నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఒకసారి చదువుకున్నావు. ఏదో చెప్పాలి, మా నాయకత్వం చెప్పింది కాబట్టి, లేకపోతే మా నాయకత్వం మెప్పు పొందడం కోసం నువ్వేదో మాట్లాడాలనుకుంటే నువ్వు చులకనైపోతావు మిస్టర్ వివేక్. మీరు ఒక్కసారి మేము వచ్చింది 1.5 ఇయర్, 1.5 ఇయర్లో 2 లక్షల రుణమాఫీ, దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ మా ప్రభుత్వం చేసింది. మీరు 10 ఏళ్ల కాలంలో ఎంత రుణమాఫీ చేసినారో ఒక్కసారి లెక్కల్లో చెప్పు. రైతు భరోసా కూడా అందరికీ ఇస్తున్నాం. అప్పుల ఊపిలో ఉన్నటువంటి తెలంగాణను ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో మరి మా ముఖ్యమంత్రి గారు మరి వారి సహచర మంత్రులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రతి విషయాన్ని పాలిటిక్స్ చేయొద్దు. మేము ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఎప్పుడన్నా స్థానిక సంస్థలకు ఒకసారి ఉదాహరణకు చెప్తా, కొంపల్లి మున్సిపాలిటీ కానీ, దుందిగల్లి మున్సిపాలిటీ కానీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు.
వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఒక 2-3 సార్లు గౌరవ న్యాయస్థానం ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది, మొటికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడతాము. ఒక్కసారి మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఒక వేలు మీరు మా వైపు చూపిస్తే 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి. మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వందలు వేల మంది పిల్లల ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు అనేక సార్లు కోర్టు మీకు మొట్టికాయలు వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 10ల సంఖ్యలో మీకు మొట్టికాయలే కాదు వీపు విమానం మోత మోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, ఇక నేనే వచ్చినా, నేను పెద్ద రాజును, పెద్ద ధర్మరాజును వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు మరి ధర్నా చౌక్ను ఎత్తేస్తే పేదల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వ్యక్తిగతంగా ముద్రాజ్ కులంపై దాడి చేసిన పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ వ్యాఖ్యలను తెలంగాణ ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముద్రాజ్ ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముద్రా సంఘం రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి డబ్బేట శంకర్తో కలిసి పిడుగు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇల్లు ప్రభుత్వం అన్యాయంగా కూల్చుందని, పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని, పేదలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముద్రాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కళకు నమస్కారం. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్నపై గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈటెల రాజేందర్ గారు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముద్రాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు 7 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తి ఇవాళ హుజరాబాదులనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర అన్న గారి దగ్గరగా మల్కాజ్గిరికి సంబంధించిన కానీ తెలంగాణ ప్రజలు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ చాయ్ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టించి మర్యాద చేసి పంపే వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ఎంపీ గెలిచిన కానించి ఆయన మల్కాజ్గిరి పార్లమెంటరీలో హైడ్రా నోటి స్టార్ట్ చేసిండు. హైడ్రా ఆయన గెలిచిన కానించి ఇండ్లు కూలగొట్టడాలే, ఎక్కడి పోయినా ఏ డివిజన్ పోయినా ఎక్కడి పోయినా కానీ రాజేంద్ర అన్న గారికి నా ఇల్లు గులగొట్టినలు అయ్యా, నా ఇల్లు గులగొట్టినలు అయ్యా అని ఇదే చెప్పడం. ప్రజలు నా జాగా కబ్జా చేసిండు అయ్యా, నా జాబా కబ్జా చేసిండ్రు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి
ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇండ్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పని కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మీరు రాజేంద్ర అన్న కానీ అవమానించడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించిండ్రు మీరు. ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే కులపొలం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది రాజేంద్ర అన్న ముదిరాజుగే అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం. మరి డిఎన్ఏ చూస్తే మరి మరి మన దేశం సంబంధించేదే కాదు, మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బేసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ఎంత పడితే అంతే మాట్లాడతాడు. 7 సార్లు గెలిచి పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజు ఈటెల రాజేందర్ అన్న గారిని ఆయన అట బట్టలు కూడా తీసి గుంజులు తీపిస్తాడట. లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు, నేను జనాల గన్ను పట్టుకొని తిరిగినాను. అవు అన్న గన్ను పట్టుకొని తిరిగిండు, నాకు నచ్చాడే అది పక్క ప్రజల గురించి కొట్లాడిండు. నువ్వు దేని గురించి కొట్లాడినావు? గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా, బిల్లార్లను బెదిరించినావా, రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీ లెక్క కాదు రాజేందర్ అన్న, కోళ్ళ పాములు పెట్టుకుని నీతి నిజాయితీతో మచ్చలేని మహారాజుగా ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ మన్నలు పొందుతాండు. అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడతావా? అవు జగ్గారెడ్డి గారు, మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేమందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంజాయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అదే మాట్లాడినావు? ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటెల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ అన్నపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు కులస్తులు, ముదిరాజు బంధువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నించినందుకు ఓర్వలేక, ఆయనకు వచ్చే మంచి పేరు పేద ప్రజల నుండి వస్తుంది ఈయనకు పేరు అనేసి ఓర్వలేక అతన్ని వ్యక్తిగతంగా మీరు దమ్ముంటే పార్టీ పరంగా నిలబడండి, ప్రశ్నించండి, దాని గురించి కొట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ముదిరాజులం, రాష్ట్రంలోని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్, బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు, మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా
కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటల రాజేంద్రన్న గారికి క్షమాపణ చెప్పాలని, ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే మిమ్మల్ని మేము కూడా తిరగనియ్యం. మాకు ఆ సత్తా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే మాట్లాడే హక్కు ఉంది. అట్లాంటిది ఈర్ష్యకు పోయి మీరు వ్యక్తిగత దూషణలకు వస్తే మాత్రం బాగుండదని తెలంగాణ ముదిరాజ్ పక్షాన ఖండిస్తా ఉన్నాం. గోదావరికని మార్కండే కాలనీకి చెందిన దుర్గం రాముకు ఆర్య రేణుకా బెట్టి చదివే కూతురు అశ్రిత, 10th చదివిన కొడుకు వంశీకృష్ణ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన రాముకు 2 ఏళ్ల క్రితం పక్షవాతంతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు. విషయం తెలిసిన ఎన్టీపీసీలోని సీతారామ సేవా సమితి సభ్యులు స్పందించారు. శుక్రవారం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, 2 నెలలకు సరిపడిన నిత్యావసర సరుకులతో పాటు 2500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎంత పాస్ అయ్యండి కానీ ఇప్పుడు ఎన్టీపీసీ కేవీ స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ అప్లై చేసుకోమని మరి లేదు ఇక్కడ దగ్గర అంటే చూడండి ఫ్రీ సీట్ మాట్లాడి లేదు గవర్నమెంట్ కూడా బాగానే అందుబాటులో ఉండేదైతే కొద్దిగా సామాన్లు అంటే మనకు మనిషి ఓకే ఒక చైర్మన్ స్పేస్ చెప్తారు ఇక్కడ మార్కండేయ కాలనీ ఈ ప్రాంతంలో దుర్గం రాములు అనే అతనికి పక్షాతం వచ్చి కాలు చేయి పడిపోయి బ్రెయిన్ మెదడు గడ్డ కట్టి బ్లడ్ మళ్ళా కిడ్నీ ప్రాబ్లంతో తను బాగా ఇబ్బందుల్లో ఉండడానికి మాకు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టడం చూసి మేము ఈరోజుకి రావడం జరిగింది. రేణుక వాళ్ళ భార్య, ఎందుకంటే తను పాపం భర్తను చూసుకోవడమే సరిపోతుంది, బయట పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకు. అలా కూతురు అంత చదువుకొని కూడా అమ్మాయి ఆమె జావ అమ్మడం, చిన్న బాబు పేపర్ వేసుకోవడం, అదంతా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకుపోయి మా సభ్యులందరం దాన్ని చూసి చాలా చలించిపోయాం. దాని ద్వారా ఈరోజు వీరికి తోచిన సాయం చేద్దామనే ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ రావడం జరిగింది. మేము తెలపడంతో తమ్ముడు దినేష్ గారు, అన్న గౌస్బాయ్, లెనిన్, రమేష్, మా సభ్యులు పంది సుజాత గారు, రాజేశ్వర్ గారు, మేమంతా రావడం జరిగింది. వీరికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళ భర్త ఆరోగ్యం మంచి కూడబడి మంచి ఉండాలని కోరుకుంటూ భగవంతుడు వీళ్లకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు కూడా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించి వీరికి కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదావరికని నడి ఒడ్డున మార్కండేయ కాలనీ సెంటర్లో జావ అమ్ముతూ కుటుంబాన్ని సాధడం నిజంగా బాధాకరం. మరొక బాబు కూడా 10th క్లాస్ మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కష్టపడి
రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాదుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు 5 నుంచి 7 వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక 2,000 రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.